ఫ్రెండ్స్ మీరందరూ ఈ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. ఎలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారా? నిజంగా చూడలేదు. సూపర్ రాజా ఈ సినిమా మీద ఎందుకు అంత బజ్ క్రియేట్ అయిందంటే మనోడు చేసినటువంటి ప్రమోషన్స్ లైక్ ఊరు తిరగటం, మీరు నన్ను గుర్తుపట్టండి నా సినిమా చూడండి అని చెప్పి వాళ్ళ సెల్లులోనే ఈ బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి లైక్ కొట్టించుకోవటం. ఆల్మోస్ట్ 2 లక్షల ఇంట్రెస్ట్ వచ్చినాయి. అంటే పెద్ద సినిమాలు తప్ప 2 లక్షల ఇంట్రెస్ట్ బుక్ మై షోలో రావడం అనేటటువంటిది మామూలు కాదనమాట. దానికి తగ్గట్టే ఫస్ట్ టైం 6 మినిట్స్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసిండు. ఆ ట్రైలర్ చూసి పెద్ద యూట్యూబర్స్ లైక్ నా అన్వేషణ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా దాన్ని కామెంట్ చేశారు, దాన్ని బాగా ఎంకరేజ్ చేశారు అనమాట. దాంతో ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. అరే ఎలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు అంటుండో, బ్యాక్గ్రౌండ్ లేదంటుండో, నేను అందరికన్నా బాగా యాక్టింగ్ చేయగలను అంటుండో, చాలా డిఫరెంట్ సినిమా అంటుండో అని చెప్పి బాగా అసలు నాయను మనోడు చేసిన ప్రమోషన్స్ ఎస్ఎస్ రాజమౌళి కూడా చేయడు, పీక్స్లో చేసిండు ప్రమోషన్స్. దీనివల్ల ఈ సినిమా మీద అయితే ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. నేను చెల్లిపోయి అయినా కానీ వెళ్ళిన సినిమాకైతే చూడటం జరిగింది. చూసిన తర్వాత నిజంగా భయ్యా ఇలాంటి ఎర్రిపుకు సినిమా ఇప్పుడు చూడలేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సినిమా అంటారా దీన్ని? చాలా బూతులు వచ్చేస్తాయి. ఒకసారి వీడియో క్లిప్ వినండి. అంటే సినిమా ఎప్పుడు చూసి ఉన్నాడు, మొడ్డ ఓడిపోయిండు. వీళ్ళ అమ్మ నాన్న ఇట్లా థియేటర్ రాకపోతే ఈయన గుద్ద వాళ్ళ విన్నారు కదా. మనోడు ఏమన్నాడంటే ఇలాంటి సినిమా దీనంత చెత్త సినిమా లేదు, వీళ్ళ అమ్మ నాన్న కానీ థియేటర్కి రాకపోతే ఇక్కడే అని చెప్పి అన్నాడు అనమాట. నిన్న ఈ మీమ్ నాకు వచ్చింది చూసి, అర్రే పాపం ఇంత మాట అనే సరైంది పబ్లిక్గా అని చెప్పి బాధపడ్డా. కానీ సినిమా చూశాక వాడు చాలా తక్కువ తిట్టిండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంత దరిద్రంగా అనిపిస్తుంది. మీరు థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయేసరికి ఖాళీ అయిపోతుంది థియేటర్. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ దాకా ఎవడైనా ఉండంటే వాడు ఓపిక ఎక్కువ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక ఇంటర్వెల్ తర్వాత కూడా ఇంకెవడు ఉండు అంటే వాడు రివ్యూ ఇవ్వడానికి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలా అనిపిస్తుంది అనమాట. స్టోరీ లైన్ అనేటటువంటిది చాలా సింపుల్. మనోడు గర్ల్ ఫ్రెండ్ ఏదో వేరే దేశానికి వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో మనోడు ఇక్కడ నుండి లైక్ ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి మధ్య జరిగేటటువంటిది మోటో వ్లాగ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోటో వ్లాగ్స్ మన బయాస్ అని యాదవ్ చేస్తారు కదా, అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దీనికన్నా అంత దరిద్రంగా అనిపిస్తుంది. ఆయమన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, ఒక సాంగ్ ఉండదు, ఒక కామెడీ ఉండదు. ఇద్దరు ఫ్రెండ్స్ బైక్ ఎక్కుతారు, ఇక వాళ్ళ మధ్య జరిగేటటువంటి సోది తప్ప ఏముండదు. మధ్యలో మన హైదరాబాద్లో ఉన్నటువంటి అయ్యి చూపించిండు. కానీ మనోడు ఇచ్చినటువంటి ఓవర్ బిల్డప్ నాకు కోపం వచ్చింది. ఎక్కడంటే నేను ఆస్తి అంతా పెట్టి మరి ఈ సినిమా తీసిన అన్నాడు. దానికి ఆస్తి అంతా అవసరం లేదు భయ్యా. ఒక గట్టి ఖర్చు అయితే ఆ బండి ఖర్చు అండ్ అటు ఇటుగా 1 లక్ష కూడా కాదు, గట్టి మాట్లాడితే మామూలుగా తీసి పడేయచ్చు. ఒక షార్ట్ ఫిలింకి కూడా పనికిరే అనేటువంటి సినిమాని డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేసి జనాలందరినీ కూడా గొర్రెలు చేసి కూర్చుంటూ. ఇంకొక ముక్కలో చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ మీకు ఐడియా ఉందా? ఎలా గొర్రెలను చేసిన అందరినీ బిగ్ బాస్ అనేటటువంటిది సింపతి అనేటటువంటిది చూపించి మనోడు కూడా అదే. అక్కడ పల్లవి ప్రశాంత్ ఏమో రైతు అనేటటువంటిది వాడిండు. నేను రైతుని, నన్ను సపోర్ట్ చేయండి అన్న అని చెప్పి ఏడ్చిండు. మనోడు ఆ సింపతి వాడితే మనోడు ఇక్కడ వాడింది ఏందో తెలుసా? నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఆబ్వియస్లీ ఒప్పుకుంటాం, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు కరెక్టే. కానీ సరైనటువంటి సినిమాని దింపాలి కదా. ఎందుకంటే భయ్యా ఇప్పుడు టికెట్స్ ఏమో నార్మల్ రేట్లో ఆల్మోస్ట్ 150, 250, 500 ఉన్నాయి. మల్టీప్లెక్స్లో కూడా బాగానే ఉన్నాయి. మనోడు ఇచ్చినటువంటి ఓవర్ హైప్కి సో వేరే హీరోలు ఇక సాయి తరం తేజ్ అన్న గట్టిగా అనకూడదు ఈ మాట. ముందు మనం గడుక్కోవాలన్న, ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. సూపర్ రాజా సినిమా అని చెప్పి ప్రమోట్ చేశారు. నువ్వు చూసినావు ముందు సాయి తరం తేజ్ సినిమా చూసి సినిమా బాగుంది, ఈ విధంగా నాకు నచ్చింది అని చెప్పి ఒక మాట చెబితే బాగుంటుంది. అంతేగాని ఏదో ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆ సినిమా రిలీజ్ అవుతుంది చూడండి. దానికి తగ్గట్టేమో కింద మనోడు ఇది ఏంది అన్న మన ఇద్దరం కలిసి ఒక సినిమా తీద్దామన్నా, ఆయన ఒక మరి ఎన్టీఆర్, ఈయన వద్దు. నాకు వస్తనే కోపం. నాకు సాయి తరం తేజ్ మీద కూడా భయంకరంగా కోపం వచ్చేస్తుంది. నా ఫ్రస్ట్రేషన్ మీరైతే అర్థం చేసుకోండి. బ్రో మీరు వచ్చి కింద కామెంట్ చేయొచ్చు నువ్వు తీరా సినిమాని, ఎవడేంది వచ్చారంటే సినిమాని హానెస్ట్గా చెప్తున్నా. కానీ మనోడికి ఆడగలిసి వచ్చిందంటే అంటే ఓవర్ హైప్. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నా సినిమా చూడండి అని చెప్పి అడుక్కోవటం వల్ల కొద్దిగా హైప్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టు మైత్రి మూవీ మేకర్స్ మీకేం పోయే కాలం, ఎంత మంచి సినిమాలు తెస్తారు మీరు. ఆ పుష్ప ఏంది వేరే ఇప్పుడు ఎన్టీఆర్ నిలతో సినిమా తెస్తున్నారు. మీకేం పని లేదన్నట్టు ఏదో పనికిమానం లాగా అదొక సినిమాని మీరు ప్రమోట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్నే ముందే వేయాలి మనం, ఎందుకంటే వాళ్ళ ఈ దరిద్రమే మనం చూడాల్సి వస్తుంది అనేటటువంటిది మీకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. సినిమాలో నాకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏం నచ్చలే భయ్యా. స్టార్టింగ్లో నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. మనోడే మాట్లాడిండో తెలుసా, నేను ప్రతి హీరో కన్నా బాగా యాక్ట్ చేయగలను, నా సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ జోనరే మారిపోద్ది, ఈ విధంగా హౌస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఓవర్ హైప్. సినిమా వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి పనికి మాలిన హైప్. మొన్న ఈ మధ్యన మారుతి గారు ఫైర్ అయింది అనమాట. థియేటర్కి జనాల్ని రప్పించడానికి ఒక్కొక్కడు ఎన్ని కథలు పడుతున్నాయంటే అన్ని కథలు పడుతుంటూ, ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ అంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతున్నారు. ఓవర్ హైప్ ఇస్తున్నారు. మా సినిమా అట్టుంటుంది ఎట్టుంటుంది అంటున్నారు. కానీ థియేటర్కి వెళ్ళి చూస్తే ఏముండట్లేదు. ఈ విధంగా ఆడియన్స్ని థియేటర్కి అప్పడానికి వీళ్ళు పడ్డటువంటి కథలు చాలా తప్పు అని చెప్పి మారుతి గారు చెప్పిండు. ఏనేంద్ర ఎంత ప్రెస్టేజ్ అవుతుందో చెప్పి అనుకున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది దాని ప్రెస్టేషన్ ఏంటంటే ఎందుకు ఇప్పుడు మీరు తీసిందే లవడాల అత్కోర్ సినిమా. ఇప్పుడు అది పాపం చాలా మంది ఆడియన్స్ ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. డబ్బులు పెట్టాం కదా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వస్తుంది తెలుసా, లైక్ హాట్స్టార్ ఎంత ఉంది, 99 రూపాయలకి నెలంతా చూడవచ్చు. నెట్ఫ్లిక్స్ ఎంత ఉంది, అమెజాన్ ఎంత ఉంది. అక్కడ పెట్టేటటువంటి అంటే మేము నెల మొత్తం మీద
మీద ఇంట్లో కూర్చొని ఎన్ని వెబ్ సిరీస్ చూడొచ్చు, ఎన్ని సినిమాలు చూడొచ్చు, అవన్నీ కూడా ఈ సినిమాకు తగలబెడితే ఈ సినిమా మరీ ఎంత దరిద్రంగా, నేను నిజం చెబుతున్నా, ఆల్మోస్ట్ 0.01%లో ఒక 10% సినిమా బాగున్నా కానీ నేను మంచి రివ్యూ ఇద్దును. నేను వెళ్ళిన ఎంకరేజ్ చేద్దామని, నేను చాలా బిజీగా ఉన్నా, చాలా బిజీగా ఉన్నప్పటికీ ఏదో ఎంకరేజ్ చేద్దాంలే, పాపం చాలా కష్టపడుతుండో, సూపర్ రాజా అంటుండో, ఊరు తిరిగి ప్రమోషన్ చేసుకుంటుండో, నాకు బ్యాక్గ్రౌండ్ లేదంటుండో, నన్ను ఆదుకోండి అంటుండో, నేను అది కాదంటుండో, ఇది కాదంటుండో, ఎన్ని కథలు పడుతుందంటే ఖచ్చితంగా సినిమాలో ఏదో ఒక పాయింట్ బాగుంటుంది, ఒక్క పాయింట్ కాకపోయినా ఇంకో పాయింట్ బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఆయమన్నటువంటి పాయింట్ ఒక్కటి కూడా లేదబ్బా. సూపర్ రాజాకి నేను చెప్పేది ఏంటంటే, నీది డెబ్యూ సినిమా అనుకోండి, ఇది ఎందుకు ఇంత బిల్డప్ కొట్టడం, డబ్బులు ఎవరికి నూరికి వస్తాయా? నువ్వు తీసింది ఒక 70,000 20,000 పెట్టి ఒక సినిమా, దాన్ని ఇంతలా ఓవర్ పబ్లిసిటీ చేసి జనాలందరినీ కూడా మట్టి గుడిపించావు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగునా కలిగింది. ఓవరాల్గా చెప్పాలనంటే ఇక నేను ఏ సినిమాకైనా సరే ఇంత డైరెక్ట్గా చెప్పను భయ్యా, తప్పది. మీరు వెళ్ళండి. ఇప్పుడు నేను ఒక సినిమా చూసిన, నాకు ఆ సినిమాలో ఈ పాయింట్స్ నచ్చాయి, ఈ పాయింట్లు నచ్చలేదు అని చెప్పి కొన్ని పాయింట్లు నేను చెబుతాను. ఆ తర్వాత మీరే డిసైడ్ కానీ భయ్యా సినిమాకి వెళ్ళాలా వద్దా అనేటటువంటిది మీ ఒపీనియన్ భయ్యా అని చెప్పి నేను ఏ సినిమాకని చెప్తా. కానీ ఈ సినిమాకి నేను పక్కా బల్ల గుర్తు చెప్తున్నా, వెళ్తే మట్టికి ఎర్రి పుష్పాలు అవుతారు మీరు అనేటటువంటి. నాకు తెలిసి ఉండదు కూడా థియేటర్లో, చాలా కష్టం. ఖమ్మంలో అయితే పాపం చాలా మంది వచ్చారు, అంటే లైక్ థియేటర్లో అసలు ఈ సినిమా ఆడుతున్నా కానీ ఏంద్ర ఎంతమంది వచ్చారు అనిపించింది. ఆ విధంగా ఒక మనిషిని నమ్మి థియేటర్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరినీ కూడా గొర్రెలు చేసి పడేసిండు. నిజంగా పల్లవి ప్రశాంత్ నీ మీద చాలా బెటర్, ఎందుకంటే తను మా దగ్గర నుండి ఏ విధమైనటువంటి డబ్బులు లాక్కోలేదు, తను మా దగ్గర నుండి ఏ విధమైనటువంటిది ఆశించలేదు, జస్ట్ ఓటు అడిగిండు, జస్ట్ సింపతి దొబ్బిండు, వాడి వల్ల మాకు వచ్చినటువంటి రూపాయి నష్టం లేదు. కానీ నీ వల్ల అయితే చాలా మందికి చాలా నష్టాలు వచ్చాయి. నిజం చెప్తున్నా, మైత్రి మూవీ మేకర్స్ను కూడా దేంతో కొట్టాలనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగిద్ది. ఎంకరేజ్ చేయాలి భయ్యా. ఇప్పుడు గ్రౌండ్ స్థాయి నుండి వచ్చి నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మరి కంటెంట్ ఉండాలి కదా. కంటెంట్ ఏది నేను ఒప్పుకుంటా, కష్టపడ్డోడు ఎవరు ఇట్టుండదు. నిజంగా అసలు కష్టపడ్డోడు సినిమాలు ఎంత బాగా చేస్తారో. తేజ సజ్జా ఉన్నాడు, తనకేం బ్యాక్గ్రౌండ్ లేదు, తనకే ఇండస్ట్రీ సపోర్ట్ లేదు. చిన్నప్పుడు చిరంజీవి గారితో, మహేష్ బాబు గారితో ప్రతి ఒక్కరు పనిచేసిండు, అయినా కానీ పెద్దగా తను నువ్వు డేకలా. ఆ తర్వాత చిన్న ప్రొడక్షన్స్ని, చిన్న డైరెక్టర్స్ని పట్టుకొని తను ఎదిగిండు. తను ఏంటంటే తను తెలుసు కష్టం వాల్యూ, నేను చాలా కష్టపడి వచ్చిన, నేను చాలా కింద నుండి వచ్చిన, ఇది నేను పోగొట్టుకోకూడదు. మన గద్దలకొండ గణేష్ ఉంటుంది కదా, ఒక కప్ ఆఫ్ టీ ఏదైతే ఉందో ఇండస్ట్రీలో దొరకడం చాలా కష్టం, అది ఎవరు మీరు మిస్ చేసుకోమాకండి అని చెప్పి చెప్తారు అనమాట. అది ఆ సినిమాలో డైలాగు. ఆ విధంగా తేజ సజ్జాకి కష్టం వాల్యూ తెలుసు. ఇప్పుడు మన రాజమౌళి గారు ఉన్నారు, ఆయన కూడా కష్టం వాల్యూ తెలుసు, కింద నుండి వచ్చింది. ఆడియన్స్ నమ్మి లోకేష్ కనకరాజు ఉన్నాడు, తనకు కూడా తెలుసు ఇప్పుడు మేము చేసేటటువంటి పనికి మా కోట్లు వస్తున్నాయి, కానీ వాళ్ళు 150-200 గురించి నేను ఆలోచిస్తానని చెప్పి ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక కష్టపడి తీసేటటువంటి సినిమాలు ఎట్టుండవు భయ్యా, నిజంగా హానెస్ట్గా చెప్తున్నా. దీనికన్నా బయాస్ అన్ని యాదవ్ ఆ పాకిస్తాన్ టూర్లు, ఇంకా మోటో వ్లాగ్స్ చేసిండు కదా, నేను డైరెక్ట్గా అమెరికా బైక్ మీద పోయినా అని చెప్పేసింది కదా, తన చేసినా కానీ కొద్దిగా బాగుండేదిరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నవ్వుతున్నారు, కాండ్రించి వస్తున్నారు థియేటర్ దగ్గర అయితే. నిజంగా హీరో కనపడితే కొడతారేమో అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అంత చెత్త సినిమా, లత్కోర్ సినిమా, వరస్ట్ సినిమా తీసి మా ముందు పెట్టారు. మేము ఫీల్ అయింది అయితే నిజంగా చాలా ఫీల్ అయ్యాం. ఎందుకంటే నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వద్దు. ఈ విధంగా ఒక మోటో వ్లాగ్లకు ఒక సినిమా తీసా నార్మల్గా ఉంటుంది, వెళ్ళి చూడండి. లేదా నీకు అది చేత కాలేదంటే ఓటీటీలో రిలీజ్ చేసుకోండి, అది చేత కాలేదంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూట్యూబ్లో పెట్టు. అంతేగాని ఈ విధంగా జనాలను అయితే ఎర్రిపప్పలు చేయొద్దు. సూపర్ రాజా బ్రో, ఇదైతే హానెస్ట్గా చెప్తాను. ఓకే, నీకు వీడియోస్ వస్తావు నాకు తెలుసు, నాకు మెసేజ్ చేసినా కానీ నేను ఇదే మాట మీద ఉంటా. ఎలాంటి లత్కోర్ సినిమా తీసినందుకు నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడతావు. నువ్వు నెక్స్ట్ ఏ సినిమా, ఇతనే కాదు ఇంకా ముందు ఎవడైనా మంచి సినిమా చూసి మా సినిమా చాలా బాగుంటుంది చూడండి అన్నా కానీ చూడరు. అంటే లైక్ వీళ్ళు ఇంతే ఓవర్ అయిపోతారులే, థియేటర్కి జనాన్ని రప్పించడానికి ఏదో బిల్డప్ మాటలు దిగుతారులే అనే విధంగా మూవీ ఇండస్ట్రీకి ఒక మచ్చలా మిగిలిచిండు ఈ సూపర్ రాజా. ఎలాంటి సినిమా మీరు ఎప్పుడు చూడకూడదు. ఈ టాలీవుడ్లో ఇలాంటి దరిద్రమైనటువంటి సినిమాలు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఆల్రెడీ ఓజీ వీడియో చేశా, అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బై బాయ్.